హాయ్ అండి, శుభోదయం అందరికీ. మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే 7:30, 8 అయినా కానీ ఫుల్ మంచి అండి బాబు. అసలు నేను గతంలో టమాటా, మిర్చి, వంగ మొక్కలు మొత్తం తెచ్చి వేసి వీడియో కూడా పెట్టాను, చూసారా? ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూపిస్తా. ఉన్న మొక్కల వరకు మంచిగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని మాకు కోళ్ళు ఉన్నాయి అనమాట. కోళ్ళు తినేసినాయి ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ ఇప్పుడు కొత్త మొక్కలు తెచ్చా కొన్ని. అసలు గులాబీ పువ్వు చెట్లు తీసుకొచ్చి ఆ రోజు నేను వేసాక చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ బంచెస్గా వస్తున్నాయి, మొగ్గలు మంచిగా ఇచ్చుతున్నాయి, చాలా చాలా బాగున్నాయండి. ఇదిగోండి అప్పుడు మనం వేసిన మొక్కలు టమాటాలు అంతా పోతా పిండి మీద ఉన్నది. ఇప్పుడైతే సరే ఈ కాయలు కాసి ఇది మంచిగా రెడీ అయ్యేలోపు అవి కూడా వస్తాయి అని చెప్పి ఇంకో కొన్ని మొక్కలు తెచ్చా. పచ్చిమిర్చి టమాటా మొక్కలు తెచ్చిన. ఈవినింగ్ అయితే వేసేస్తా. ఇప్పుడు వేద్దాం అనుకున్నా కానీ టైం లేదు. ఈరోజు 31 కదా, ఫుల్ వర్క్ ఉంది ఇంట్లో. ఇల్లు కడగాలి, మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈరోజు ఒక్కటే నాకు మిగిలిన రోజు. ఈ సంవత్సరంలో మళ్ళీ నాకు పని చేయడానికి కూడా ఇది లాస్ట్ డే అనమాట. అందుకే ఈ రోజంతా కొంచెం వర్క్ ఉంటుంది. వీడియో తీస్తానో తీనో నెక్స్ట్ వీడియో అయితే తెలియదు, కానీ ఇప్పుడైతే నేను మొక్కలు చూపిస్తాను మన పెరట్లో. ఇవన్నీ నేను అప్పుడు తెచ్చిన మొక్కలే. ఏదేమైనా కానీ ఉదయాన్నే నిజంగా అండి, ఎన్ని మొక్కలు ఉన్నా సరే మన పెరట్లోకి వస్తే ఈ పల్లెటూరు వాతావరణంలో నిజంగా మా ఇంటి చుట్టూ మంచి బట్టి పక్షులు ఒకటే అరుపులు అరుస్తున్నాయి. మీకు చూపిస్తా పక్షుల అరుపులు కూడా ఎంత హ్యాపీ అనిపించిద్దో. అందుకే లేవగానే ఫస్ట్ నేను మొక్కలలోకి వచ్చిన తర్వాతే నా పని స్టార్ట్ చేస్తా. నేను రోజు చూస్తుంటే ఈ కాయలైన ఏమి ఎదుగుతాయి. అంజీరా కూడా రెడీ అయిపోయినాయి, కానీ చెట్టు చుట్టూ కూడా మొత్తం చిక్కుడు తేగ పెడితే అసలు ఖాళీ ఉండదు, మొత్తానికి బాగా వేసిద్ది అనమాట. ఇది పిచ్చి చెట్టు అండి, దీన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ పువ్వులు మాత్రం మస్తుంటాయి. చూడండి ఎంత బాగున్నాయి, అసలు పారిజాతం పుష్పాలలాగా చిన్న చిన్నగా ఉన్నాయి. పిచ్చి చెట్టు ఇంటి పక్కనది. ఇది చూసారా మునగాకు, మన మునగ చెట్టు కాయలకి వేరేది ఉంది పెద్ద చెట్టు. ఇది మాత్రం ఓన్లీ నేను ఆకు కోసం యూజ్ చేసుకుంటున్నా. బాగా మిషన్తో మొత్తం మొదరకు నరికేశారు. ఎప్పటికప్పుడు మనకి పప్పులోకి తాలింపుకి ఫ్రెష్గా మునగాకు చాలా చాలా మంచిది హెల్త్కి. ఇదిగోండి ఇది మన పెద్ద మునగ చెట్టు, చాలా పొడవు ఉంటే మునక్కాయలు సూపర్ టేస్ట్ ఉంటాయి. మొత్తం పోతా మంచి అని చెప్పాక చూడండి ఎక్కబట్టి చుట్టూ ఏమీ కనిపించలేదు. ఇది మన యాపిల్ బేరు. మీకు ఎప్పటికప్పుడు చూపిద్దామంటే ఉండట్లా, కాయలు పెద్దవి అయిపోతున్నాయి, అందరూ కోసుకొని తినేస్తున్నారు. అందుకని కనిపించినప్పుడు మాత్రం మీకు వీడియో తీస్తున్నా. ఇక రెడీ అయిపోయినాయి మంచిగానే, చెట్టుకి కాయలు ఉన్నట్టే ఉన్నాయి, అయిపోతున్నాయి. ఇవి కూడా వంగ మొక్కలు వాటితో పాటు తెచ్చినాయి. చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చినాయో. వంగ మొక్కలు కూడా పోత స్టార్ట్ అవుతుందండి. సర్లే అండి, మరి పొద్దున్నే మా పెరటంతా చూపించా. నచ్చితే లైక్ చేయండి. అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పండగ పనులు అయితే స్టార్ట్ చేయాలి నేను. బాయ్ బాయ్ అందరికీ.